హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఎం టిప్స్. మేమైతే రీసెంట్గా శివోహం శివ టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇది నియర్ కెంప్ ఫోర్ట్ మాల్, హెచ్ఏఎల్ ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్డు, మురుగేష్పాల్య, రామగిరి దగ్గర ఉంది. ఇక్కడ రెండు రకాల ఎంట్రీస్ ఉంటాయి. ఒకటి మెయిన్ రోడ్లో నుంచి ఉంటుంది, ఇంకోటి కెంప్ ఫోర్ట్ మాల్ కింద నుంచి అయితే ఉంటుంది. ఇక్కడ రెండు రకాల టికెట్స్ ఉంటాయి. స్పెషల్ ఎంట్రీ టికెట్ 250 రూపీస్, నార్మల్ ఎంట్రీ టికెట్ 150 రూపీస్. 250 రూపీస్ టికెట్ తీసుకుంటే మనకైతే ఫస్ట్ 100 రూపీస్ పే చేస్తే పూజ సామాన్ ఇస్తారు. తర్వాత 108 రుద్రాక్షలు, ఒక కాశీదారం ఇస్తారు. 108 రుద్రాక్షలు 108 బౌల్స్లో వేసే అవకాశం ఉంటుంది. ఇంకా పెద్ద వినాయకుని దర్శించుకోవచ్చు. ఇక్కడ కేవ్స్లో పంచధామ యాత్ర, 12 జ్యోతిర్లింగాల యాత్ర అయితే ఉంటుంది. ఇవి దర్శించుకునే అవకాశం ఉంటుంది. ఇంకా శివునికి పాలాభిషేకం చేసే అవకాశం ఉంటుంది. నార్మల్ టికెట్ తీసుకుంటే ఓన్లీ శివుని పెద్ద విగ్రహం వద్ద దర్శించుకునే అవకాశం ఉంటుంది. ఇంకా నవగ్రహాల దర్శనం, నీటిలో దీపం వదలడము, దేవుని దగ్గర కడ్డీలు వెలిగించడం, ఇవి స్పెషల్ ఎంట్రీ అయినా నార్మల్ ఎంట్రీ అయినా కామన్గా ఉంటాయి. మేమైతే 250 రూపీస్ పే చేసి స్పెషల్ ఎంట్రీ టికెట్ తీసుకున్నాము. కొంచెం ముందుకెళ్తే 100 రూపీస్ పే చేస్తే పూజ సామాన్ ఇచ్చారు. తర్వాత 108 రుద్రాక్షలు, ఒక కాశీదారం అయితే ఇచ్చారు. ఇక్కడ 108 బౌల్స్ అయితే ఉంటాయి. అందులో వాళ్ళు ఇచ్చిన రుద్రాక్షలు ఒక్కొక్కటి ఒక్కొక్క బౌల్లో వేస్తూ 108 టైమ్స్ అయితే వేయాలి. ఇంకొంచెం ముందుకెళ్తే చిన్న వినాయకుని గుడి అయితే ఉంది. అది దర్శించుకొని ముందుకెళ్తే పెద్ద వినాయకుని విగ్రహం అయితే ఉంది. అది చూసినప్పుడు నాకైతే చాలా బాగా అనిపించింది. మేము వెళ్ళినప్పుడు ఫుల్ వర్షం అయితే పడిందండి. మేమైతే వినాయకుడిని దర్శించుకున్నాము. అది అయిపోగానే కేవ్స్లో ఎంట్రీ ఉంటుంది. ఇక్కడ కేవ్స్లో రెండు రకాల యాత్రలు ఉంటాయి. ఫస్ట్ పంచధామ యాత్ర, అంటే 5 శివలింగాలు ఉంటాయి. 5 లింగాలను దర్శించుకుంటాము. ఇక్కడ హరిద్వారు, ఋషికేశ్, కేదార్నాథ్, బద్రీనాథ్, అమర్నాథ్లో ఉండే లింగాలు ఇక్కడైతే పెట్టారు. ఈ యాత్రలో వాటిని మనం దర్శించుకుంటాము. మొదట హరిద్వారు, తర్వాత ఋషికేశ్, తర్వాత కేదార్నాథ్, బద్రీనాథ్, అమర్నాథ్లో నాకైతే ఉండే లింగాలను మనమైతే దర్శించుకుంటాము. నాకైతే చాలా బాగా అనిపించింది. నేనైతే ఫస్ట్ టైం అయితే వెళ్ళానండి. ఈ యాత్రలో అమర్నాథ్ లింగం అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఐస్తో లింగాన్ని అయితే పెట్టారు. తర్వాత శివలింగానికి అభిషేకం అయితే చేశాము. మేము ముందుగానే అభిషేకం చేయించుకోవాలని పాలు అయితే తీసుకెళ్ళామండి. వాటితో అభిషేకం చేయించుకున్నాము. తర్వాత రెండవ యాత్ర అయితే ఉంటుంది, 12 జ్యోతిర్లింగాల యాత్ర. రెండవ యాత్రలో మనం 12 జ్యోతిర్లింగాలను అయితే దర్శించుకుంటాము. మనం రెండవ కేవ్స్లోకి ఎంటర్ అవుతాము. ఇందులో 12 జ్యోతిర్లింగాలు దర్శించుకుంటాము. జ్యోతిర్లింగాలు మొత్తం 64 ఉంటాయి, కానీ వాటిలో 12 మాత్రమే ప్రాముఖ్యతను పొందాయి. ఇక్కడ మనం సోమనాథ్ జ్యోతిర్లింగము, మల్లికార్జున జ్యోతిర్లింగము, మహాకాళేశ్వర జ్యోతిర్లింగము, ఓంకారేశ్వర జ్యోతిర్లింగము, కేదార్నాథ్ జ్యోతిర్లింగము, భీమశంకర జ్యోతిర్లింగము, విశ్వేశ్వర జ్యోతిర్లింగము, త్రయంబకేశ్వర జ్యోతిర్లింగము, నాగేశ్వర జ్యోతిర్లింగము, బైద్వంత్ జ్యోతిర్లింగము, రామేశ్వరం జ్యోతిర్లింగము, కృష్ణేశ్వర జ్యోతిర్లింగము. ఈ ప్లేస్లో లింగాలు ఎలా ఉంటాయో అవి ఇక్కడ దర్శించుకునే అవకాశం కల్పించారు. మేము మొదట సోమనాథ్ జ్యోతిర్లింగం అయితే దర్శించుకున్నాము. ఇది గుజరాత్ రాష్ట్రంలోని సౌరాష్ట్ర జిల్లాలో ఉంది. తరువాత శ్రీశైలం మల్లికార్జున జ్యోతిర్లింగం దర్శించుకున్నాము. ఇది శ్రీశైలంలో కర్నూలులో ఉంది. ఇక్కడ అమ్మవారి శక్తిపీఠం కూడా బాగా ఫేమస్. తర్వాత మహాకాళేశ్వర జ్యోతిర్లింగం అయితే దర్శించుకున్నాము. ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉజ్జయిని పట్టణంలో ఉంది. తర్వాత ఓంకారేశ్వర జ్యోతిర్లింగము, ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఖాండ్వా జిల్లాలో ఉంది. తర్వాత వైద్యనాథ్ జ్యోతిర్లింగాన్ని దర్శించుకున్నాను. ఇది మహారాష్ట్రలో ఉంది. తర్వాత శ్రీ నాగనాథేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించుకున్నాను. ఇది మహారాష్ట్రలో ఉంది. తర్వాత రామేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించుకున్నాము. ఇది తమిళనాడు రాష్ట్రంలో రామేశ్వరం దగ్గర ఉంది. తర్వాత కేదార్నాథ్ జ్యోతిర్లింగాన్ని దర్శించుకున్నాను. ఇది ఉత్తరాంచల్ రాష్ట్రంలో ఉంది. తర్వాత త్రయంబకేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించుకున్నాము. ఇది మహారాష్ట్రలోని నాసిక్ దగ్గర ఉంది. తర్వాత భీమశంకర జ్యోతిర్లింగాన్ని దర్శించుకున్నాను. ఇది మహారాష్ట్రలో ఉంది. తర్వాత కృష్ణేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించుకున్నాను. ఇది మహారాష్ట్రలో ఉంది. తర్వాత విష్ణేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించుకున్నాను. ఇది ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఉంది. నాకైతే ఈ 12 జ్యోతిర్లింగాలని దర్శించుకున్నప్పుడు మనసు ఎంతో ప్రశాంతంగా, ఎంతో ఆహ్లాదకరంగా అయితే అనిపించింది. ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఇక్కడికైతే వెళ్ళండి. చాలా ప్రశాంతంగా, ఎంతో అందంగా మనము ఆ జ్యోతిర్లింగాలు అక్కడికి వెళ్ళి చూసే కంటే ఇక్కడే చూసామన్న ఫీలింగ్ అయితే వస్తుందండి. తర్వాత ఈ 12 జ్యోతిర్లింగాలు దర్శించుకున్న తర్వాత మేము పెద్ద శివలింగాన్ని అయితే దర్శించుకున్నాము. పెద్ద శివుని విగ్రహాన్ని దర్శించుకున్నాము. ఇక్కడ మేము నీటిలో దీపం
వదిలాము, ఇంకా కాయిన్ నీటిలో వేసాము. ఇలా చేస్తే మనం ఏదైనా కోరిక కోరుకుంటే అది తీరుతుందని నా నమ్మకం అండి. తర్వాత కొంచెం పెద్ద శివలింగం అయితే ఇక్కడ ఉంది, అక్కడ పూజ చేయించుకున్నాము. తర్వాత కొంచెం ముందుకెళ్తే ఒక పెద్ద కడ్డీ అయితే ఇచ్చారు. ఇది చివరగా దేవుని దగ్గర వెలిగించాలని చెప్పారు. తర్వాత మేము హోమం చేసే ప్లేస్ దర్శించుకున్నాము. తర్వాత నవగ్రహ దర్శనం చేసుకున్నాము. చివరగా పెద్ద శివుని విగ్రహం దగ్గర కడ్డీ అయితే వెలిగించాము. ఇంకా దేవుని దర్శనం అయిపోయిన తర్వాత గుడి నుంచి అయితే బయటకు వచ్చాము. బయట అయితే చిన్న షాపింగ్ అయితే చేశాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.